హాయ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్ స్పాన్సర్డ్ బై ఆనంద హోమ్స్ ద డ్రిజిల్. తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ మధ్య మంచి పోటీ ఉంటుందన్నది తెలిసిందే. నీ బాబుండ్రా నేను అని చిరంజీవి అంటే నీ కొడుకుని డాడీ తగ్గను అని చరణ్ అంటాడు. దానికి చిరంజీవి సర్లే మాటలేందుకు, సెట్స్లో కెమెరా ముందు చూసుకుందాం అంటారు. అలా తండ్రి కుమారులు ఇద్దరి మధ్య మంచి పోటీ ఉంది. మరి ఇద్దరి మధ్య అంత పోటీ నడుమ చిరంజీవి తనయుడి కోసం ఓ కథనే త్యాగం చేశారు అంటే నమ్మొచ్చా అంటే సమాధానం కష్టమైనదే. ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు దేనికంటారా? అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి హీరోగా నాగేశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అతడితో పాతాళ భైరవి లాంటి మాయలు మంత్రాలు ఉన్న సోషియో ఫ్యాంటసీ సినిమా చేయాలని ఉందని మహానటి సమయంలో చిరు అన్నారు. దానికి నాగాశ్విన్ కూడా రెడీ అయ్యారు. కొంత కథ కూడా రెడీగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ కథ చిరంజీవి నుంచి చరణ్కి వెళ్తుంది అనే కొత్త ప్రచారం మొదలైంది. మరి అందుకు ఆస్కారం ఉందా అన్నది చూడాలి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ నేపథ్యంలో మళ్ళీ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని చిరంజీవి చేసే అవకాశం లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కథని తనయుడు రామ్ చరణ్తో తెరకెక్కించేలా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్న వార్త వినిపిస్తోంది. ఇంతవరకు చరణ్ సోషియో ఫ్యాంటసీ టచ్ చేసింది లేదు కాబట్టి నాగశ్విన్ని ఒప్పిస్తే సరే లాక్ అయినట్లే అన్న వాదన వినిపిస్తోంది. అయితే నాగశ్విన్ని చిరంజీవి అంత ఈజీగా వదులుతారా అన్నది లైట్ తీసుకోవడానికి లేదు. చిరంజీవి తొలి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి అంతగా కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ఆయన ముందు పాన్ ఇండియా టార్గెట్ ఒకటి ఉంది. విశ్వంభర ఆ అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది జనవరిలో తేలుతుంది. కానీ నాగశ్విన్తో పాతాళ భైరవి లాంటి సినిమా చిరంజీవి పాన్ ఇండియాలో చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. చిరంజీవి పాన్ ఇండియా ఇమేజ్కి తిరుగుండదు. పైగా రిటైర్మెంట్ తీసుకునే సమయంలో అలాంటి సినిమా చేస్తే చరిత్రలో పేరు మరింత బలంగా నాటుకుపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.